ఇప్పటివరకు ఏడుస్తూ ప్రలాపిస్తూ రోధిస్తూ ఇక్కడ ఉన్నావేమో, నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయింది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఇక ఏమాత్రం నీవు కన్నీళ్లు విడవు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషముగా ప్రభు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. నిన్ను ఏడిపించిన వాళ్ళందరూ నోరు మూసుకునే రోజులు దగ్గర పడింది. అంతే. ఎవడైతే నేను ఏడిపించాడో, ఎవరైతే నిన్ను ఏడిపించిందో, హల్లెలూయా. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటుంటారు కదండి. ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థమైందండి. లేచింది మహిళా లోకం అంటుంటారు ఏంటండి ఊరికే. కానీ ఆడవాళ్ళకి పలు పర్యాయాలు, అన్ని పర్యాయాలు కాకపోతే చాలా వరకు ఒక అత్తకి కోడలు, ఒక కోడలికి అత్త. ఎప్పుడైనా కోడలికి వాళ్ళ మామయ్య వ్యతిరేకంగా ఉంటాడంటే ఉండడు. కోడలు వస్తుందంటేనే ఈ ముసలిది ప్రిపేర్ అవుతుంది. దాన్ని ఎలా నేను టార్చర్ పెట్టాలి, ఎలా అసలు ఎక్కడ నేను తగ్గిపోతానని చెప్పి బూస్ట్ తాగి కొంచెం బూస్ట్ తెచ్చుకుంటుంటుంది అనమాట. ప్రేమైన వాళ్ళరా, ఎవరైనా పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, నిన్ను ఏడిపించారు కదండి, వాళ్ళని ఏడిపించాలని నువ్వు అనుకోవద్దు. నేను ఏడిపించిన వాళ్ళందరూ కూడా ఏడవాలని కూడా కోరుకోదు. ఎందుకంటే ప్రభు మనకు చెప్పాల. మనం చేయవలసింది ఏంటంటే మన దుఃఖం సంతోషంగా ప్రభు మారుస్తాడు.